गं गणपतये नमः। ॐ गं गुरुभ्यो नमः। ॐ ऐं सरस्वती नमः। ॐ श्री सद्गुरु परमात्मने नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोर्धनं मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोर्कृपा। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः।
అందరికీ ఓంకారం యొక్క మహిమ చెప్తున్నాను. అందుచేత అందరూ ప్రశాంతంగా కూర్చొని ఓంకారాన్ని ఉచ్చరించాలి. మనలో ఉన్నటువంటి సత్చిత్ ఆనంద స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను కొంత సమయమైనా ఆ జీవుడు కలిసి ఆ ఆనందాన్ని అనుభవించే సమయం కొన్ని సెకండ్లైనా ఓంకారం ఉచ్చరణతోటే వస్తుంది. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఓంకారాన్ని చేయండి. నిన్న మనము ఒక మంత్రంలో మొట్టమొదటిగా ఓంకారం ఉంటుంది. ఏ మంత్రంలో? తర్వాత నమః అని ఉంటుంది. మంత్రంలో దేవదేవుడు, ఏ దేవుడు మంత్రం అయితే ఆ దేవత మంత్రం ఉంటుంది, పేరు ఆ యొక్క నామం. మొట్టమొదట ఓంకారం ఉంటుంది, తర్వాత నమః ఉంటుంది. ఎందుకు? నిన్న ఓంకారం ఎందుకో చెప్పాను. ఆ మంత్రం ఆయన యొక్క ఆ దేవదేవుడి నామాన్ని స్మరించేటప్పుడు మన మనస్సు ఏకాగ్రత కావాలి. కాబట్టి కొంతసేపు అయినా మనమున్న పరిసర ప్రాంతముల యొక్క ఆ వలలో నుంచి బయటకు ఎగసి ఆ ఆత్మస్వరూపానికి దగ్గరగా వెళ్తాం. కొన్ని క్షణాలే ఓంకారాన్ని ఉచ్చరించడం వల్ల మలయాళ స్వామి వారు ఓంకార సత్రయాగమని చాలా పెద్ద పుస్తకం కూడా రాశారు. అందుచేత నిన్న ఓంకారం గురించి మనం చదువుతున్నాం. మనం పూజ చేసినప్పుడు మిమ్మల్ని
వాచనం ఉంది.